ఎన్నికల ముందు సర్వేలు రావడం అనేది కామనే. అంటే కొన్ని సంస్థలు చేసే సర్వేలు, థర్డ్ పార్టీ సంస్థలు చేసే సర్వేలు కామనే. అయితే నాయకులు కూడా కొన్ని సర్వేలు చేస్తుంటారు, చెప్తుంటారు. తాజాగా RRR అంటే రఘురామకృష్ణరాజు గారు కూడా తెలుగుదేశం పార్టీ జనసేన కూటమికి సంబంధించి ఆయన తాజాగా చెప్పిన లెక్క ఖచ్చితంగా 136 స్థానాలు గెలుచుకుంటుందంట ఈ కూటమి. ఆయన కూడా కొన్ని సర్వేలు చేయిస్తారంటారు. ఆయన సర్వేలు చేయించి చెప్పారో లేదంటే ఈ కూటమి మీద ఉన్న అభిమానంతో చెప్పారో తెలియదు, కానీ 136 స్థానాల్లో విజయం ఖాయం వీళ్ళిద్దరూ కలిసి ఉన్నారు కాబట్టి, వీళ్ళిద్దరు కలిసి బరిలోకి దిగితే అనేది. కాకపోతే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఓట్లు ఎవరు చీలుస్తారు, వైసీపీ ఓటింగ్ ఎవరికి వెళ్తుంది అనే దాని మీదే ఇప్పటికీ ఈ విషయం మీద ఆయన సొంత సర్వే చేయించారట. సొంత సర్వే చేయించినప్పుడు ఖచ్చితంగా వైసీపీ ఓటం పాలవుతుందని తేలిందంట. జనాలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని గద్దెదించడానికి సిద్ధంగా ఉన్నాం, టీడీపీ జనసేన కూటమిని అధికారంలోకి తీసుకొస్తామని చెప్తున్నారట. కాకపోతే ఇక్కడ షర్మిల గారు వైసీపీకి థ్రెట్ ఇవ్వడానికి కాంగ్రెస్లో చేరుతున్నారా అనేది కూడా ఈయన సర్వేలో ఒక కీలకం. కాకపోతే వైసీపీ ఘోర ఓటమి పాలవుతుంది, షర్మిల దెబ్బతో చాలామంది నాయకులు కూడా బ్యాక్ టు పెవిలియన్ బాట పడతారు అనేది కూడా ఆయన చెప్పిన జోస్యం. కాకపోతే ఆయన మాత్రం జనసేన టీడీపీ కూటమి నుంచి నరసాపురం నుంచే ఆయన అభ్యర్థిగా బరిలోకి దిగబోతున్నాను అని కూడా ఆయన ఒక ప్రకటన అయితే చేశారు. అంటే దాదాపుగా కన్ఫర్మ్ అయిపోయినట్టుంది ఆయనకి సీటు. ఏది ఏమైనా రఘురామకృష్ణరాజు గారు చెప్తున్నట్టు మరి నిజంగా 135 లేదంటే 136 స్థానాల్లో ఈ కూటమి అధికారంలోకి వస్తుందా లేదని చూద్దాం.